ట్రంప్ టారిఫ్స్. ట్రంప్ టారిఫ్ ఆగస్టు 27వ తారీఖు నుంచి భారతదేశం మీద 50% టారిఫ్లు అమల్లోకి వచ్చినాయి. దీనివల్ల $60 బిలియన్ ట్రేడ్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. దీనివల్ల $60 బిలియన్ ట్రేడు భారతదేశ ఎగుమతులు అమెరికాకి, $60 బిలియన్ ఎగుమతులు $18 బిలియన్ తగ్గిపోతున్నాయంట. ఇది అంటే సుమారు ఎంత అంటే $42 బిలియన్ గంగలో పోసిన పన్నీర్లో పోసిన బూడిదలో పోసిన పన్నీర్లా తయారైపోతుందన్నమాట. అంటే భారతదేశం విపత్కర పరిస్థితిని చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోబోతుంది. ఇది చెప్పే రిపోర్ట్లు అనమాట. అంటే $42 బిలియన్ ట్రేడ్ నాశనం చేసేశాడు ట్రంప్. అంటే ఏంటి మరి భారతదేశం ఎదుర్కోగలదా? ఇది ఒక్కటే కాదండి, $42 బిలియన్ ట్రేడ్ నాశనమయ్యింది అనేది ఒక్కటే, అది ఒక్కటే ఎంత ప్రభావం భారత మీద చెప్తుంది, భారత ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందని చెప్పలేం. కానీ ఇంకా విధంగా చెప్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతుందో మనకు బాగా అర్థమవుతుందన్నమాట. ఆ ప్రభావం ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా ఏ ఏ రంగాల మీద ఈ అమెరికా ఎగుమతులు, మనం ఎగుమతి చేసే రంగాలు ఏ ఏ రంగాల నుంచి ఎగుమతి చేస్తున్నామో ఆ రంగాలు దెబ్బతింటున్నాయో చూద్దాం. మొట్టమొదటి రంగం టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ. ఇందులో అప్పారాలు అంటే రెడీమేడ్ గూడ్స్ కోయంబత్తూరు ఈ రీజన్ నుంచి ఎక్కువ వెళ్తాయండి, ముంబై రీజన్ నుంచి, గుజరాత్ నుంచి. అప్పారల్ అంటే వస్త్ర పరిశ్రమ, ఉన్ని, అదేవిధంగా జూట్ వెస్ట్ బెంగాల్ ఒడిశా నుంచి ఈ రంగం ఎక్కువ ప్రభావితం అవుతుంది. అందువల్ల పత్తి పండించే కోట్లాది మంది రైతుల మీద, పత్తి వస్త్రాల మీద ఆధారపడి ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ స్కేల్ సెక్టారు, అదేవిధంగా మిల్ సెక్టార్, ఇవన్నీ ప్రభావితం అవబోతుంది. కోట్ల మంది కార్మికులు ప్రభావితం అవబోతున్నారు. ప్రత్యక్షంగా ఇండస్ట్రియల్ సెక్టర్లోనే లక్షల మంది ప్రభావితం అవబోతున్నారు పత్తి వస్త్ర పరిశ్రమ. ఇది అమెరికా వల్ల మనకు జరిగే సీరియస్ లాస్ అండి. ఇది ఒక్కటి. ఇక రెండో విషయం ఏంటంటే మత్స్య పరిశ్రమ, షింప్ అంటారు. ఈ మత్స్య ఎక్కువ ఎగుమతి అవుతుంది. దీనివల్ల చూడండి ఆంధ్రప్రదేశ్, ఈ తమిళనాడు, ఈ కేరళ, ఈ కోస్టల్ స్టేట్లో 9 కోస్టల్ స్టేట్స్లో ఉన్న మత్స్య పరిశ్రమ, ఫిషరీస్ సెక్టార్ ప్రభావితం అవబోతుంది. మిలియన్స్ ఆఫ్ ది ఇండియన్స్ ఎఫెక్ట్ అవ్వబోతున్నారండి రెండో సెక్టార్. ఇక మూడో సెక్టార్ ఏంటంటే చాలా జ్యువెలరీ అండ్ డైమండ్ కటింగ్ ఇండస్ట్రీస్. గుజరాత్, మహారాష్ట్ర, ఈ డైమండ్ కేరళ ఈ ప్రాంతాల్లో ఈ జ్యువెలరీ ఆభరణాల పరిశ్రమలో కూడా ఎంతోమంది, లక్షలాది మంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోల్పోబోతున్నారు. ఇవి ప్రధానమైన సెక్టార్లు. ఇంకా ఎలక్ట్రానిక్స్ సెక్టార్ అని, సర్వీసెస్ సెక్టార్ అని, ఈ సెక్టార్స్ కూడా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. అంటే $42 బిలియన్ ట్రేడ్ అనకూడదు, కోట్లాది మంది అంటే ప్రత్యక్షంగా లక్షలాది మంది అన్ఎంప్లాయీస్ అవ్వబోతున్నారండి, జాబ్లెస్ అవ్వబోతుంది. అంటే ఎంత సీరియస్ పరిణామాలు మన మీద జరుగుతున్నాయో తెలుస్తుంది. మరి ఇంతటి ప్రభావాన్ని భారతదేశం ఏ విధంగా తట్టుకోబోతుంది? ఎందుకంటే ప్రధాని మోడీ ట్రంప్ ఫోన్ చేసిన 4 సార్లు, జూలై 1 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఫోన్ చేసినా భారత ప్రధాని ట్రంప్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని అవమానించారు, భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని పిలిచారు. సరే నువ్వేం చేసుకుంటావు, ఎందుకంటే ట్రంప్ వెనక తగ్గేలే లేడు, మొండిఘటం. కాబట్టి భారతదేశం ఈ టారిఫ్స్ని తట్టుకోవడానికి డిసైడ్ అయిపోయింది. అంటే మోడీ మంత్రం ఏంటి, మోడీ మంత్రం ఏంటి, ఈ మంత్ర దౌత్యం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం పరిశీలించాలి. అసలు మోడీ ఎలా తట్టుకోబోతున్నాడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ట్రంప్ విధించిన ఆంక్షల్ని, టారిఫ్స్ ప్రభావాన్ని ఏ విధంగా తట్టుకోగలుగుతుంది? ఎస్పెషల్లీ 0 నుండి 0.5% ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కూడా తగ్గిపోబోతుందన్నమాట. కానీ భారతదేశం దగ్గర ఏదైనా మంత్రదండం ఉందంటే ఉంది. భారతదేశం చాలా ఈజీగా అమెరికా టారిఫ్లను తట్టుకోగలదు. ఏ విధంగా అంతకుముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు జరిగినాయండి, ఆ తట్టుకుంది కూడా భారతదేశం. అది చెప్పే ముందు మన భారతదేశం చేతులు ఏమున్నాయి, ఇప్పుడు టారిఫ్స్ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఏమున్నాయంటే మొట్టమొదటిగా మోడీ ప్రతిపాదించింది ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే స్వదేశీ అంటే భారతీయులారా మీరు స్వదేశీ ఉత్పత్తులు కొనండి, విదేశీ ఉత్పత్తులు తక్కువ కొనండి వీలైనంత వరకే. ఫస్ట్ ప్రయారిటీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కి ఇవ్వండి, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కి ఇవ్వండి అని ట్రంప్ టారిఫ్లు తగ్గించుకోవడానికి మోడీ ప్రతిపాదించిన సిద్ధాంతం స్వదేశీ. ఇప్పటికే భారతీయులు అంటే మొత్తం భారతదేశ ఉత్పత్తిలో 70% మనం స్వదేశీయులే కొంటారు. దాన్ని ఇంకొక 10% పెంచగలిగితే, ఏది ఫార్మాస్యూటికల్ అని, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అని,
అదేవిధంగా ఇంకా ఎన్నో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విదేశీ వస్తువులు కొనకుండా, ఇది పెద్ద కేఎఫ్సి లాంటి పెద్ద పెద్ద మెక్డొనాల్డ్కి వెళ్లకుండా ఇండియన్ ప్రొడక్ట్స్ కొనడం, తిండి పదార్థాలు, ఆహార పదార్థాలు అనేవి అప్పరల్లో భారత ఉత్పత్తులు కొనడం, ఇవన్నీ మనం చేయగలిగితే భారతీయుడు కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం స్వదేశీ ఉత్పత్తుల మీద పెంచితే అదే బిగ్గెస్ట్ సొల్యూషన్ అంటండి. ఎందుకంటే 142 కోట్ల పాపులేషన్, దాన్నే మోడీ ఏమంటారంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. మన దగ్గర మిడిల్ క్లాస్ మార్కెట్ ఉంది, వరల్డ్స్ 4th లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్ అండి. అందువల్ల ఇప్పటికే దీన్ని కొనగలిగితే భారత వృద్ధి రేటు అమెరికా టారిఫ్స్ని అసలు పట్టించుకోగల. మనోళ్ళే $100 బిలియన్ పైగా కొంటారు. ఎస్పెషల్లీ దీపావళి, వినాయక చవితి ఇలాంటి పండగల కాలంలో ఎక్కువ, క్రిస్మస్ టైంలో వచ్చే పండగల్లో టాయ్స్ అని ఇవన్నీ ఇలా కొడితే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మొత్తం అసలు దాని గొడవే లేదండి. అది ఒక మంత్రం, తిరుగులేని మంత్రం స్వదేశీ అనేది. ఇక రెండో మంత్రం ఏంటంటే మోడీ మనకై చెప్పింది ఏంటంటే ట్రేడ్ డీల్స్. భారతదేశం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. అమెరికా బదులు ఇటు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది, అది ఫైనలైజ్ అయ్యి వచ్చేస్తుంది. యూకేతో ట్రేడ్ డీల్ అయిపోయింది, ఆస్ట్రేలియాతో ట్రేడ్ డీల్ ఉంది, జపాన్తో ట్రేడ్ డీల్ ఉంది, రష్యాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం. రష్యాతో పాటు ఈఈయు అని ఉంటుందండి, ఇది యూరోపియన్ ఎకనామిక్ యూనియన్ అని. అందులో బెలారస్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, అర్మేనియా, ఈ 5 దేశాలు అంటే ఇంక్లూడ్ రష్యా, ఈ 5 దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత రష్యాతో కూడా ఇండివిజువల్ ట్రేడ్ డీల్ రాబోతుంది, అదొకటి చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈ విధంగా ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ ట్రేడ్ డీల్ వల్ల మనం అమెరికాకి ఎగుమతి చేసే ఉత్పత్తులు ఆగిపోయినాయి కాబట్టి మన పత్తి వస్త్ర పరిశ్రమ అనే పత్తికము ఇటు ఆఫ్రికా చూసుకోవచ్చు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ యూరోపియన్ మార్కెట్కి, జపాన్ మార్కెట్కి తరలించవచ్చు అనమాట. ఈ విధంగా అమెరికా మార్కెట్కి ప్రత్యామ్నాయాలు అనుకూలంగా ఉండడానికి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుని, ఎందుకంటే చైనాకు కూడా కష్టంగానే ఉంది అమెరికా టారిఫ్ల వల్ల, ట్రంప్ టారిఫ్ల వల్ల. చైనా ఇండియాలో ట్రేడ్ని పెంచుకోవడం అనమాట. దీనివల్ల ఉభయతారకం మ్యూచువల్లీ బెనిఫిషియల్ అనమాట. ఎందుకంటే చైనా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియాకి అయితే 2nd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇది రెండో ఆల్టర్నేటివ్. తర్వాత ఆఫ్రికా నాన్ కన్వెన్షనల్ ఏరియాస్ ఉంటాయండి, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకి మన ట్రేడ్ డెస్టినేషన్, ట్రేడ్ ఎక్కువ వెళ్ళేటట్టు చేసుకోవడం అన్నమాట ఇది. తర్వాత అమెరికా నుంచి మనం టెక్నాలజీ అవి కోల్పోతున్నాం కాబట్టి, అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్ కోల్పోతున్నాం కాబట్టి గల్ఫ్ కంట్రీస్తోనూ జపాన్తోనూ ఈ టెక్నాలజీ వీటిని ఫిల్ చేసుకోవడం, ఇది అద్భుతమైన దౌత్యం అనమాట. ఇది 5వది. ఇక మిగిలిన విషయాలకు వస్తే మన ఇండియాలో రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్కి ఉధృతం చేయడం అనమాట. ఎందుకంటే పెట్టుబడులు లాక్కోవాలి, కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలి. అందుకే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఏం చేశారు, న్యూ ఐటీ అంటే ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగి ఈ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్లు, పర్సనల్గా పే చేసే ట్యాక్స్లు ఎక్కువయ్యి ఆదాయం పెరుగుతుందన్నమాట. తర్వాత గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతారు, అదొకటి అద్భుతం అనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, చౌక వస్తుంది, దానివల్ల ఉద్యోగితను పెంచవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఏ రంగాలైతే ప్రభావితం అవుతున్నాయి ఆ రంగాలు ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ ఎగుమతులు చేయడానికి కావాల్సిన సబ్సిడీలు, వాళ్ళకి కావాల్సిన పిఎల్ఐ అని ఒకటి ఉంది, ప్రొడక్ట్ లింక్డ్ ఒక స్కీమ్ అనేది. అలాంటి స్కీమ్లు అప్లై చేయడం వల్ల వాళ్ళు ఎగుమతిదారులు ఈజీగా వేరే కంట్రీలో ఆల్టర్నేటివ్ చూసుకోగలుగుతారన్నమాట ఈ మీన్ వైల్లో. ఇది ఒకటి. తర్వాత జిఎస్టీ రిఫార్మ్స్ అండి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గత స్లాబ్స్ తగ్గించి కొంచెం రిఫార్మ్స్ క్రియేట్ చేస్తే పన్నులు తగ్గి వీళ్ళు పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఫిస్కల్ పాలసీ, ఆర్బీఐ తీసుకొచ్చే మానిటరీ పాలసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకొచ్చే ఫిస్కల్ పాలసీ అంటే ద్రవ్య విధానం, ఈ రెండిట్ల మధ్య సమన్వయం వల్ల ద్రవ్యోల్బణం తగ్గి మీడియం లెవెల్లో ఉండి ఆర్థిక వ్యవస్థ అంతర్గతంగా కూడా స్ట్రాంగ్ అవ్వడం, వృద్ధి రేటు పెంపొందించడం ఒక అద్భుతం తీసుకొస్తున్నారన్నమాట. ఇవన్నీ మనం అప్లై చేయగలిగితే అసలు ట్రంప్ టారిఫ్ల వల్ల మనం కోల్పోయే 42-60 బిలియన్ డాలర్లు మనకి ఏం ప్రాబ్లం కాదండి, దానివల్ల 10 రెట్లు. సో దీనివల్ల నేనేం చెప్తాను అంటే ఇది ఒక అద్భుతంగా ట్రంప్ టారిఫ్ను తగ్గించుకోవచ్చు. అందుకని మోడీ ట్రంప్ పదే ఫోన్ కాల్ చేసినా పట్టించుకోకుండా మన దారిలో మనం చూసుకుంటున్నాం. ఇది ఒక వరమే అని చెప్పాలి. ఒక రకంగా ట్రంప్ టారిఫ్లు మన శక్తిని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడిన ఒక అద్భుతమైన వరం అని అయితే నేను చెప్తాను. భారతదేశానికి అంతటి అంతర్గత శక్తి ఉంది. ఇక లాస్ట్గా ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల వల్ల మనం $60 బిలియన్ కోల్పోతున్నాం ట్రేడ్, మనం వాళ్ళకి ఎగుమతి చేసేది. కానీ 1998లో మనం న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించినప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఈజీగా తట్టుకుంది. అప్పుడు భారతీయులు కూడా అద్భుతంగా ప్రతిస్పందించారు. మిలీనియం బాండ్స్ అని రిలీజ్ చేసి $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వాళ్ళు ఈజీగా తట్టుకున్నాం. అప్పుడు అమెరికా దారిలోకి వచ్చి
టాల్బోట్ అప్పుడు మన విదేశాంగ మంత్రితో డిస్కషన్ చేసి దారిలోకి వచ్చి 2008లో కేవలం 10 సంవత్సరాలు అది ఏం చేసుకుంది, న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంది. మన ఇండియాని ఒక రకంగా న్యూక్లియర్ పవర్గా అదే ప్రకటించేసింది. అది ఆ విధంగా దారిలోకి తెచ్చుకోవాలి, భారతదేశం దానికి నిలబడాలి. ఈ విధంగా తర్వాత ఎన్నోసార్లు ఇలాంటి ఆంక్షలు మనం తట్టుకున్నాం. కాబట్టి ట్రంప్ టారిఫ్లు ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ ఇండియా అండి. ఇండియన్ ఎకానమీ హ్యాస్ ది ఇన్నేట్ ఎనర్జీ, హ్యూజ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీతో, ఈ పొటెన్షియల్ పవర్తో మనం ఈజీగా తట్టుకుంటాం. భారతీయుల్లో రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పొంగిన దేశభక్తి మరలా స్వదేశీ ఉత్పత్తులు కొనేటప్పుడు కూడా ఉండగలిగితే ఇది డెడ్ ఈజీ. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనకు ఉపదేశించిన మంత్రదండం. ఈ మంత్రదండంతో ట్రంప్కి బుద్ధి చెప్పవచ్చు.